హాయ్! హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ మహాశ్రీ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా దేవుడి దయ వల్ల బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజైతే ఒక అద్భుతమైన వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసానండి. అదేంటంటే మన ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి రథసప్తమి నాడు పూజ ఏ విధంగా చేసుకోవాలి? పాలు ఏ విధంగా పొంగించాలి? స్వామివారికి ఎంతో ఇష్టమైన పరమాన్నాన్ని ఎలా తయారు చేయాలి? చిక్కుడుకాయ రథాన్ని ఎలా తయారు చేసుకోవాలి? రథముగ్గు ఎలా వెయ్యాలి? ఈరోజు ముఖ్యంగా వెలిగించవలసిన గోధుమల దీపాన్ని ఎలా పెట్టాలి? అసలు ఈ రథసప్తమి పూజ ఎక్కడ చేయాలి? ఈ 2026 సంవత్సరంలో ఎంతో విశేషంగా స్వామివారికి ఇష్టమైన వారం రావడం చాలా విశేషం. ఈరోజు మిస్ అయిన వాళ్ళు ఎప్పుడు మళ్ళీ పూజ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా మీకు ఈరోజు వీడియోలో అయితే చెప్తానండి. అందుకే వీడియో అయితే డీటెయిల్‌గా ఉంటుంది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే అర్థమవుతుందండి. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే చేయండి. మీరిచ్చే ఒక లైక్ కూడా నాకెంతో ఉపయోగపడుతుంది. అలాగే మరికొంతమందికి కూడా రీచ్ అవుతుంది. మీ వల్ల వాళ్ళు కూడా పూజా విధానాన్ని తెలుసుకుంటారు. అందుకని వీడియోకి ఒక లైక్ చేయండి. మాఘమాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల్లో ఈ రథసప్తమి ఒకటండి. ఈరోజు సూర్య భగవానుడి పుట్టారు అని అంటారు. అందుకని దీన్ని సూర్య జయంతి అని కూడా అంటారండి. ఇప్పుడు సోమవారం రథాన్ని ఎక్కి తన్న కిరణాలను మొదటిసారిగా భూమిపైకి ప్రసరింపజేశారు. అందుకని దీన్ని రథసప్తమి అని అంటారు. సూర్యభగవానుడు కిరణాన్ని ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తారు కాబట్టి అందుకని రథ ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. రథసప్తమి నాడు సూర్యభగవానుడు పూజించడం వల్ల 7 జన్మాల పాపాలు 7 రకాల రోగబాధలు అన్నీ కూడా తొలగిపోయి స్వామివారి కటాక్షం కలిగి సంపూర్ణ ఆరోగ్యం పొంది సుఖశాంతులు అష్టైశ్వర్యాలు తులతూగుతారని పెద్దలైతే చెప్తూ ఉంటారు. ఇంతటి విశేషమైనటువంటి ఈ రథసప్తమి ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో ఆదివారం అయితే మనకి వచ్చిందండి. ఈ రథసప్తమి రోజున పూజ చేయలేని వాళ్ళు ఆహ్, ఎప్పుడు పూజ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. ముందుగా రథసప్తమి రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి తలంటి స్నానం చేయాలి. అలాగే 7 జిల్లుడాకులు, 7 రేగిపళ్ళు శిరస్సుపై పెట్టుకొని తలస్నానం అయితే చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల 7 రకాల రోగబాధలు, 7 జన్మాల పాపాలన్నీ కూడా తొలగిపోతాయని అంటారు. సూర్యుని ఉదయించక ముందే స్నానం అనేది పూర్తి చేయాలి. అయితే ఈరోజు మనకు సూర్యోదయము 6:38 సమయానికల్లా స్నానాలు అన్నీ కూడా పూర్తి చేసుకొని సూర్యుడు ఉదయించే సమయానికి స్వామివారికి ఆర్ఘ్యాన్ని సమర్పించి సూర్య నమస్కారము చేసుకోవాలి. స్వామివారికి ఆర్ఘ్యము ఎలా సమర్పించాలి అంటే ఒక రాగి చెంబు అయితే తీసుకొని, ఇత్తడి చెంబైనా పర్వాలేదండి, తీసుకొని దాని నిండుగా నీళ్లు పోసుకొని దాంట్లో కొంచెం పసుపు, కుంకుమ, అలాగే ఎర్రని అక్షింతాలు, కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. ఎర్రటి పువ్వులు కూడా వేసుకొని 2 చేతులతో ఇలా పట్టుకొని స్వామివారికి ఎదురుగా నించొని తూర్పు దిక్కున స్వామివారికి చూపిస్తూ ఈ విధంగా అయితే చెప్పుకుంటూ 3 సార్లు అయితే సమర్పించాలి. ఓం సూర్యనారాయణ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః అనే మంత్రాలు చదువుతూ స్వామివారికి ఆర్ఘ్యం సమర్పించాలి. ఇలా స్వామివారికి సమర్పించడం వల్ల ఈ నేల కింద పడకూడదండి. మొక్కల్లో అయినా వేసుకోవాలి, లేదు అంటే ప్లేట్ పెట్టుకొని ప్లేట్‌లోనే వేసుకోవాలి. ఈ ఇది ఆడ, మగ, పిల్లలు ఇలా ఎవ్వరైనా చేసుకోవచ్చండి. సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలా మంచిది. తర్వాత మన ఇంట్లో అయితే పాలనేవి పొంగించాలి. ఈరోజు తప్పనిసరిగా పాలు పొంగించడం వల్ల మన ఇంట్లో సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు కూడా పొంగి పొర్లుతాయని అర్థం. అందుకని ఈరోజు పాలు పొంగించి స్వామివారికి ఎంతో ఇష్టమైన నైవేద్యము చేసుకోవాలి. అలాగే కొత్తది ఇత్తడి గిన్నున్నా, లేదు అంటే కొత్తది స్టీల్ గిన్నె ఏ గిన్నె ఉన్నా పర్వాలేదండి, తీసుకొని పసుపైతే రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే ఆవు పాలు తీసుకుంటే చాలా మంచిది. లేదు మీ దగ్గర ఏ పాలు ఉన్నా సరే తీసుకున్నా సరే మంచిదేనండి. ముందుగా అయితే పిడకల మీద అయితే చాలామంది చేస్తారండి. బయటైతే ఆరుబయట చేస్తారు. అది నియమం లేని వాళ్ళు ఇంట్లో ఇలా స్టవ్ పైన అయితే మనం పాలనేది పొంగించుకోవచ్చు. డైరెక్ట్‌గా లైటర్‌తో అయితే వెలిగించకూడదండి. ఇలా కర్పూరం అది పెట్టి వెలిగించుకోవాలి. అలాగే పాలనేవి 3 సార్లు పొంగించుకోవాలి. నూనెతో అయితే అస్సలు ఊదకూడదు. అలాగే బియ్యానికి అయితే డైరెక్ట్‌గా మనం వాష్ చేయకూడదండి. ఇలా నెయ్యి వేసుకొని కలుపుకొని ఉంచుకోవాలి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అన్ని 3 గుప్పెల చొప్పున వేయాలి. మా ఇంట్లో ప్రెజెంట్ పిల్లలు అతను లేరండి. అందుకని వాళ్ళ పేరు చెప్పేసి నేనైతే వేసేసాను. ఇలా పరమాన్నం వండేటప్పుడు కూడానా గరిటె అనేది పెట్టకూడదు. ఇలా చెరుకుని గరిటెగా చేసుకొని అయితే వాడాలి. స్వామివారికి ఎంతో ఇష్టమైన చిక్కుడు రథాన్నయితే ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ రథాన్ని అయితే తప్పనిసరిగా పూజలో అయితే పెట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ 7
చిక్కుడుకాయలు తీసుకున్నాను. అలాగే అగరబత్తి స్టిక్స్ ఉంటాయి కదా! అవి కూడా తీసుకున్నాను. టూత్ పిక్స్ కూడా తీసుకున్నాను. ఇలా నేను చూపించిన విధంగా అయితే చేసుకోవాలండి రథము. ఇంకా తర్వాత స్వామివారికి అత్యంత ముఖ్యమైనది స్వామివారి రథం ముగ్గండి. అది కూడా బియ్యం పిండితో అయితే వేసుకోవాలి. స్వామివారి పూజ అనేది ఆరుబయట చేయాలి. ఇంటి లోపల చేయకూడదు. ఎందుకంటే స్వామివారు బయట ఉంటారు కాబట్టి. స్వామివారి కిరణాల చోట గాని, తులసి కోట దగ్గర గాని చేసుకోవచ్చండి. పూజ కోసం అయితే ఎర్రటి జేగురుంటారు కదా! జేగురు కానీ, లేదు అంటే పసుపుతో గానీ అలికి చక్కగా ముగ్గులనేది వేసుకోవాలి. రథం ముగ్గు కూడా వేసుకోవాలండి. స్వామివారి రథాన్ని ఒక చక్రం మాత్రమే ఉంటది కాబట్టి, ఒక చక్రం వేసుకోవాలి. తులసి కోట కూడా పక్కన పెట్టుకోవాలి. మాకు తులసి కోట ఉన్న వాళ్ళైతే పెట్టుకోవచ్చు. అలాగే ఒక పీట కూడా ఏర్పాటు చేసుకొని, నా దగ్గర సూర్య భగవానుడి ఫోటో అయితే లేదండి. చిన్న ఫోటో ఉంది. అందుకని నేనైతే పూజలో పెట్టుకోవట్లేదు. మీ దగ్గర ఫోటో ఉంటే పెట్టుకోవచ్చు. స్వామివారికి చేసే పూజలు మార్నింగే చేసుకోవాలండి. అలాగే సోమవారం పూజలో చెరుకు కూడా పెట్టుకుంటాము. ఇక్కడ ఒక ప్లేట్‌లో గోధుమలు వేసుకొని, మనం తయారు చేసుకున్న చిక్కుడుకాయ రథాన్నయితే ఈ ప్లేట్‌లో పెట్టుకోవాలి. అలాగే పువ్వులతో కూడా చక్కగా అలంకరించుకోవాలి. మనము రథం చేసాం కదా! రథం మధ్యలోనైతే మన స్వామివారి ఫేస్ అయితే ఇలా ఆకుపైన వేసుకొని లోపల మన రథం లోపలైతే పెట్టుకోవాలండి స్వామివారి ఫేస్‌ని. ఈరోజైతే చేయలేము, పూజ అనేది చేసుకోలేని వాళ్ళు ఈరోజు ఇంకా 3 వారాలు ఉంటాయండి. 3 వారాల్లో ఆదివారం ఏదో ఒక రోజైతే చేసుకోవచ్చు. లేదు అంటే 3 వారాలు చేసుకున్నా కూడా మంచిదేనండి. ఇలా అన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత మరి వేరొక ప్లేట్‌లో 7 జిల్లుడాకులు తీసుకొని దాంట్లో పసుపు, కుంకుమ కూడా బొట్లనేది పెట్టుకొని దాంట్లో గోధుమలనేది వేసుకోవాలండి. ఈ దీపాన్నే గోధుమల దీపము అని అంటారు. ఒక మట్టి ప్రమిద తీసుకొని ఒక ఒత్తిని 2 ఒత్తులుగా వేసుకొని ఇలా 7 ఒత్తులు వేసుకొని దీపం అనేది వెలిగించుకోవాలి. అలాగే ముందుగా మనం ఎప్పుడు ఏ పూజ చేసుకున్నా గణపతిని పూజ చేసుకోవాలండి. గణపతికి పూజ చేసుకున్న తర్వాత తులసి కోటకు కూడా పూజ చేసుకొని ఆ తర్వాత మనం సూర్య భగవాన్ అనేది పూజ అనేది చేసుకోవాలి. అలాగే 7 రేగుపళ్ళు కూడా స్వామివారికి ముందుగా అయితే పెట్టుకోవాలండి. గోధుమ దీపం పెట్టడం వల్ల మనకి ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయండి. ఈ దీపాన్ని ఎవరైనా సరే పెట్టుకోవచ్చు. ఆచారం అనేది ఏమీ లేదండి. దీపం కొండెక్కిన తర్వాత ఈ పువ్వులు, ఆకులు చెట్టు మొదట్లో వెయ్యాలి. ఎవరు తొక్కలేని ప్లేస్‌లోని. అలాగే గోధుమలు ఉన్నాయి కదా! గోధుమలు కొంచెం నానబెట్టి ఆహ్, పశువులకైనా వేసుకోవచ్చండి. దగ్గరలో ఏమైనా పశువులుంటే వేసుకోవచ్చు. అలాగే స్వామివారి దగ్గర మనం గోధుమలేసాం కదా! అవి మన ఇంట్లో అయితే యూజ్ చేసుకోవచ్చండి. పర్వాలేదు. అలాగే దీపారాధన కోసం నువ్వుల నూనె కానీ, లేదు అంటే నెయ్యి కానీ, లేదంటే మన దీపం ఆయిల్ ఉంటది కదా! ఆయిల్ వేసుకొనైనా పెట్టుకోవచ్చు. ముందుగా అయితే అగరబత్తుల ధూపాన్ని చూపించి, అక్షింతలు స్వామివారి పాదాలపైన వేసి, స్వామివారిని అయితే ఆహ్వానించాలండి పూజకి. పూజ చేసేటప్పుడు స్వామివారికి అష్టోత్తరము లేదా ఆదిత్య హృదయం కానీ, గాయత్రి జపం కానీ, లేదా సూర్యాష్టకం కానీ, లేదా సూర్య సహస్రనామాలు కానీ, ఇలా ఏదో ఒక చదువుకుంటూ స్వామివారికి పూజ చేసుకోవాలి. లేదా స్వామివారి శక్తివంతమైన ద్వాదశ నామాలు ఉన్నాయండి. 12 నామాలు అవి చదువుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇవి ఏవి రావు అనుకుంటే ఓం సూర్యనారాయణ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ పూజ చేసుకోండి. అలాగే ఇంకా ఇంట్లో ఉండేవాళ్ళు కూడానా ఏ రోగాన్ని బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి ఈ పూజ అనేది చేసుకుంటే చాలా చాలా మంచిది. పూజ చేసిన అనంతరం స్వామివారికి నైవేద్యం అయితే సమర్పించాలండి. అలాగే స్వామివారికి నైవేద్యం కోసం ప్లేట్ తీసుకొని 7 చిక్కుడాకులు తీసుకోవాలండి. 7 చిక్కుడాకుల్లో కూడాను బెల్లం పరమాన్నం అనేది పెట్టుకోవాలి. అలాగే రేగుపళ్ళు కూడా 7 అని పెట్టుకోవాలి. చాలామంది చెరుకు ముక్కలు కూడా పెట్టుకుంటారండి. అవి కూడా పెట్టుకోవచ్చు. అలాగే స్వామివారికి పూజ అనేది ఇలా చేసుకోవాలి. లేదా మాకివేవి లేదంటే దీపం పెట్టుకుంటాము అని పెట్టుకున్నా సరే చాలా మంచిదండి. ఎర్లీ మార్నింగ్ మామూలు మన పూజ ఎలా చేసుకుంటామో అలాగే పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే పూజ చేసుకునే వాళ్ళు ఉపవాసం ఉండాలని ఏమీ లేదండి. పూజ అయినంత వరకు ఉపవాసం ఉంటే చాలు. తర్వాత భోంచేస్తే సరిపోతుంది. చాలామంది ఈరోజైతే ఉప్పు అనేది తినకూడదండి. సాల్ట్ లేకుంటేనే ఏవైనా భుజించాలి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అనేది చేయండి. అలాగే పూజ విషయంలో నేనైనా తప్పులు చేసుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా పీఠాన్ని ఎప్పుడు కదపాలక్క అంటుంటారు కదా!
అందుకని పూజ మనం దీపం కొండెక్కిన తర్వాత ఇవన్నీ అయితే తీసుకోవచ్చు. లేదు సాయంత్రం వరకు ఉంచుకున్నా పర్వాలేదండి. ఈరోజు పూజ చేసుకోలేదు అని అనుకునే వాళ్ళు ఇంకా 3 ఆదివారాలు ఉన్నాయండి. 3 ఆదివారాల్లో ఏ వారం చేసుకున్నా పర్వాలేదు. అలాగే 3 వారాలు చేసుకున్నా సరే పర్వాలేదండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. పక్కనున్న బెల్ కొట్టడం అనేది అస్సలు మర్చిపోవద్దు. అప్పుడే నేను వీడియోస్ ఏమైనా పెడితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికి వీడియో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.